తమసోమా జ్యోతిర్గమయ 6వ భాగం. ప్రియమైన మావయ్యకి అని ప్రారంభించిన తేజ ఉత్తరం రాఘవరావుని మరీ మరీ ఆలోచింపచేసింది. మావయ్య, మగవాడు విసుగుబుట్టి ఆడది కుతూహలంతోనూ పెళ్లి చేసుకుంటారట. జోరును కురిసే వర్షంలో పూరిగుడిసెలాంటిది పెళ్ళి. లోపల ఉన్నవాళ్ళు బయటకు రావాలని, బయట ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళాలని జీవితాంతం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ కొటేషన్లు మహారచయిత బర్నాడ్ షావి. అవునా? పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే గౌరవప్రదంగా విడిపోయే అవకాశం వస్తే ఏ కొద్దిమంది జంటగా కలిసి ఉంటారు అంటాడు సొమర్సెట్ మామ్. మావయ్య, నాలో ఒక వింత అలసడుంది. ప్రపంచంలో ఆకర్షణ, విద్యుత్తు రెండూ కలిసిన శక్తి లాంటిది మనుషుల్ని ఆవహించి చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ షాక్ లాంటి అనుభూతి ప్రేమ. అది మనిషికి మనిషికి మధ్య ఏర్పడడానికి ఏదో మహాశక్తి దోహదం చేస్తుంది. అది ఒకే మనిషికి పరిమితం అవ్వాలన్న రూల్ కూడా లేదేమో. ఆ అనుభూతిని అనుభవంగా మార్చుకుని వివాహం చేసుకునే అదృష్టం ప్రతి మనిషి కోరుకుంటే మావయ్య, ప్రపంచంలో పెళ్ళిళ్ళే జరగవేమో. మానసికంగా నేను చాలా శృంగార సౌందర్యాన్ని కోరుకుంటాను. సౌందర్యం నన్ను ఆకట్టుకుంటుంది, నిజమే. ప్రలోభ పెడుతుందేమో, కానీ మానసిక దాస్యం చేయనివ్వదు. ఈ నా అన్వేషణలో నేను చాలా అలసిపోయాను మావయ్య. నాకు కావలసిన వ్యక్తి తారసపడ్డ రోజు నీకు తెలుసుగా నా సంగతి. జీవిత సర్వస్వం వదులుకుని వెళ్ళిపోగలను. నా పట్టుదల అలాంటిది. కానీ ఎందుకో అది జరుగుతుందన్న ఆశ లేదు. ప్లాస్టిక్ పువ్వుల్ని, రంగులు వేసుకున్న సీతాకోక చిలకల్ని ఆడవాళ్ళలో చూసి అలసిపోయాను మావయ్య. శరీరంలో నరాల బాధకి విచక్షణ జ్ఞానం ఉండదేమో అన్న భయం నన్ను పీడిస్తోంది. సెక్స్ తప్పని పతనమని నేను అనుకోను, కానీ నాకెందుకో బలవంతంగా ఏదో అనుభవించినా అది చేదు జ్ఞాపకాన్ని మిగులుస్తుంది. నా సైకి దెబ్బతింటోంది. అంతరంగంలో ఏదో దాచుకున్న సుందర ద్వీపాలను తవ్విపోస్తున్నంత నరకం అది. శారీరక తపనకి మానసిక శాంతికి సంబంధం లేదనుకుంటూ బతికేవాళ్ళు ఎంత అదృష్టవంతులు. మావయ్య, చాలా జీవితం చూసేశాను నేను. అన్ని అనుభవాలు అనుభూతులుగా మిగలవని అర్థమైపోయింది. అమ్మమ్మ కబురు చేసిందని మన ఊరు వెళ్ళాను. పట్టుపరికిణితో ఎర్రటి గాజులతో వంగి తులసికి దీపం పెడుతూ పెద్ద వెన్నెల ముగ్గుకు మధ్యలో కనబడింది ఒక ఆడపిల్ల. నాకు కలిగిన అనుభూతి అది ముచ్చట, ఇష్టమా? అనుకోకుండా ఒక సంఘటన ఎదురుపడడం వల్ల కలిగిన జలదిరింప చెప్పలేను. సులక్షణ ఆ క్షణంలో నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆమె దిక్కులేని పరిస్థితి అమ్మమ్మ వర్ణించగానే అయ్యో పాపం అనుకున్నాను. ఇంతింత కళ్ళతో నన్ను చూస్తూ పాంజే పట్టాలతో తప్పించుకుని పారిపోతూ తిరుగుతున్న ఆ పిల్ల నాకు ముద్దుగా అనిపించింది మావయ్య. పూనా వాతావరణంలో చాలా గొప్ప ట్రెడిషన్ ఉంది. ఇక్కడ ఉండడం వల్ల మన వాతావరణం మీద, మన ఆచారాల మీద మరింత గౌరవం ఇనుముడిస్తుంది. నా విషయంలో అదే జరిగిందేమో. అమ్మమ్మ అడగగానే పెళ్ళి ఒప్పుకున్నాను. ఇంకా ఇప్పుడు దేని గురించి ఆలోచించుకోవడం లేదు. ఎందుకో తెలుసా? ఎక్కువ ఆలోచిస్తే ఎక్కడ వద్దు అంటానేమో అని భయం. ఆ డైలమా మావయ్యగా నీకు అర్థమవుతుంది, కానీ మరొకరికి అర్థం కాదు, నేను చెప్పుకోలేనిది కూడా. అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య ఇంతమందిని ఈ పెళ్లి వల్ల ఆనంద పెడతానని నాకు చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది. మరొక ఏదో భావం దీనికి అడ్డం రాకుండా ఈ ఆలోచనని పెంచుకుంటున్నాను. కానీ జీవితంలో ఎప్పటికైనా నాకు కావలసిన వ్యక్తి నాకు దొరకాలని ఒక మావయ్యగా కాక స్నేహితుడిగా ఆశీర్వదించు. జీవితంలో రాబడి పోబడిల లెక్కల వేస్తూ ద్వీపాంతర శిక్షలాగా సంపాదించక తప్పదన్నట్టు బ్రతికి ఎప్పుడో రాలిపోతాడు మనిషి. కానీ మృత్యువు కబళించే లోపల ఒక్కసారి ఈ దివ్యానుభూతిని పొందేవాడు మహాదృష్టవంతుడు కాదు. ఇది వింత కోరికే, నాకు తెలుసు. మరి నేనే వింత మనిషిగా? నాకు దక్కకపోయినా ఒక్కసారి అట్లాంటి మనిషిని దర్శించినా చాలు. వీడికి పెళ్ళేమిటి అని లౌక్యానికి, అనుభూతుల ప్రపంచానికి ముడిపెట్టి నువ్వు తిట్టవు నన్ను. నాకు తెలుసు, నువ్వు నాలాంటి వాడివేగా. ఇక్కడ
ఎర్రరాతి కట్టడాల మధ్య అప్పుడప్పుడు ఏదో పేరు తెలియని పువ్వులు పూస్తూ ఉంటాయి మావయ్య. నాకు ఆ పువ్వుల్ని ప్రశ్నించాలనిపిస్తుంది. రాయికి తెలుసా తన కోసం పువ్వు పూచిందని? మరీ కవిత్వం చెప్పేస్తానంటావా? అనవసరంగా అనుభూతుల మందిరం సర్దడం ప్రారంభించానా? నీ ఉత్తరం నన్ను చాలా ఆలోచింపజేసింది మావయ్య. మరి తలుచుకుంటూనే ముళ్ళు జల్దరింపజేసే ఆ అనుభూతికి పెళ్ళి అన్న లిమిటేషన్ ఏమిటి మావయ్య అసలు నా ముఖం? ఇక్కడ చిన్న చిన్న గల్లీల మధ్య తిరుగుతూ విపరీతంగా దొరికే రోజా పూలు బోల్డ్ కొనుక్కుని ఏం చేసుకోవాలో తెలియక గదంతా అలంకరించుకుని అగరవత్తుల సువాసనల మధ్య అంత ఆనందాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాక హోరున గుండెల్లో గువ్వులు వినిపిస్తుంది మావయ్య. కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి. ఈ దుఃఖం అంటావా? బాధో కాదో తెలియని నిబద్ధుల నిశ్శబ్దానుభవం అంతా ఇది పంచుకోవాలి అనిపించడంలో వస్తుంది. సమస్య కూడా అదేనేమో. నాతో ఇటువంటి అనుభవతులు పంచుకునే వ్యక్తి దొరకదేమో. ఇలా చెప్పకుండా గ్రహించుకునే మనిషిని వెతుక్కుని అలసిపోయాను మావయ్య. ఇప్పుడు చెప్పు, నేను నా కాబోయే భార్య ఇలా ఉండాలనుకుంటూనే చేసుకుంటానంటావా? కాకపోతే ముక్త కాబట్టి అనుగుణంగా రేకులు విప్పుకుంటాను అంటున్నాను. నా అన్వేషణ ఒక పక్క, జీవితం మరొక పక్క. ఈ మధ్య కలిగే అనుభవాలు చాలా థ్రిల్లింగ్లా ఉన్నాయిలే. ఏమైనాను జీవితం చాలా గొప్పది మావయ్య. అయినా ఇలా మనసు విప్పుకొని చెప్పుకుంటే అర్థం చేసుకునే మావయ్య దొరకడం నా అదృష్టం కదూ. నువ్వు పెద్దరిక ముసుగులో శాశ్వతం కానీ ఈ ఆనందానికి అర్థం లేదు అనవు. పోనీ చెప్పు, ఇదే అబద్ధమైతే అసలు నిజమేమిటి మావయ్య? ఇలా సాగిందా ఉత్తరం. గుండె ఆగిపోయినంత పనైంది రాఘవరావు ఉత్తరం చూడగానే. మెల్లడిని తలుచుకుని కొద్ది గుండెలు ఉప్పొంగిపోయాయి. వెంటనే వెళ్ళిపోయి నాన్న తేజ అని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. జీవితంలో ఏం కావాలో ఎలా తెలుసుకున్నావురా అని పదే పదే తన మనసులో స్ఫురిస్తున్న తేజని ప్రశ్నిస్తూనే ఉన్నాడు ఆనందంగా. మళ్ళీ కాసేపటికి ఎందుకు తెలుసుకున్నావు నాన్న ఇదంతా? సుఖపడదామనేనా? లాభనష్టాలు బేరీజులు వేస్తున్న ఈ ప్రపంచం నీ తెలివికి నిన్ను శిక్షిస్తుందిరా అని దుఃఖపడ్డాడు. అనేకసార్లు కన్నీరు తుడుచుకుంటూ ఆ ఉత్తరం గుండెల్లో దాచుకున్నంత భద్రంగా దాచుకున్నాడు రాఘవరావు. ఆ రోజే చట్ట ప్రకారం విడాకుల తాలూకు కాగితాలు అందాయి పరిపూర్ణకి. పడకుర్చీలో పడుకుని పెరటి వైపు చూస్తున్నాడు ఆయన. మంచు స్పర్శకి పులికించిపోయి జల్జల్ రాలే పారిజాతాలు. ఆ ఏరని పారిజాతాల మధ్య పరిపూర్ణ చెట్లకు పాదులు చేస్తోంది. అక్కడొక మొక్క, ఇక్కడొక మనీ ప్లాంటు. ఆమె ఉన్న 4 రోజులు ఆకుపచ్చదనం మధ్య బతుకుతూ ఉంటుంది. ఏమవుతుంది ఈ పిల్ల? ఆయన గుండెలు పరుక్కిపోతున్నాయి. నాన్న, మన ఇల్లు ఎంత బాగుంటుంది కదా. నువ్వేమన్నా చెప్పు నాన్న, మన ఇల్లంతా ఏది బాగుండదు నాకు. ఏ పాలరాతి ఇల్లు మన బుజ్జి కుటీరంలోగా ఉండదు. ఏదేదో మాట్లాడిస్తుంది ఒళ్ళో పూసిన మల్లె మొగ్గలతో ఆ పిల్ల. ఆడదానికి తన ఇల్లు తన వాకిలి అంటూ ఉండాలి. మన బతికిలా ఉంటే ఇంకా సంతోషించు. అవుగా వచ్చాయిగా పేపర్లో వెటకారంగా అన్న తల్లి న్యూస్ పేపర్లో తలెత్తి చూస్తూ. ఆవిడకే ఇల్లంటూ ఉంటే ఇంకెంత బాగా సర్దుకునేవారు కదా అత్తయ్య, పకోడీల ప్లేట్తో వంటింట్లో చూస్తూ అన్నది పరిపూర్ణ వదిన. ఈ ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఇల్లు నీది కాదు అని చెప్తున్నారు ఆ పిల్లకి. గిలగిల్లాడిపోయాడు రాఘవరావు. ఆ ఇద్దరి మాటల్లోని ధ్వనికి ఒక్కసారి వాతావరణంలో ఏదో జీవశక్తి నశించిపోతున్నట్లయి ఉక్కిరి బిక్కిరైపోయాడు రాఘవ. ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఎంత ఎంత బాధ సృష్టించగలరు. కొంతమంది ఆడవాళ్ళ నోటి పదునికి, మనసులో విరుపుకి నరకద్వారాలు తెరుచుకుంటాయి కాబోలు. చటుక్కున పరిపూర్ణం చూశాడు ఆయన. ఒక్క విషాదరేఖ ఆమె ముఖం మీద కదలాడిందేమో, కానీ వెంటనే నవ్వేసి, మా ఊళ్ళో నేనుంటున్న ఇల్లు ఇలాగే ఉంటుంది వదినా అనేసింది. ఒంటరిగా మెట్ల మీద ముగ్గులు దిద్దుతున్న పరిపూర్ణ పక్కకు వెళ్ళి కూర్చున్నాడు తండ్రి. ఏంటన్నా అన్నట్లు ఆప్యాయంగా కళ్ళతో నవ్వింది పరిపూర్ణ. వాళ్ళు నిన్ను ఇలా బాధ పెట్టగలరమ్మా? అయినా అది తల్లి కదా,
భార్యను ఉద్దేశిస్తూ అన్నాడు. నవ్వేసింది పరిపూర్ణ. ఊరుకో నాన్న, వాళ్ళు ఆ మాట అనగానే నేను కూడా వాళ్ళ స్టైల్లో నా గతి ఇలా అయిందనే కదా మీరంతా ఇలా అంటున్నారు, మా ఆయనే సరిగ్గా ఉంటే అని తెచ్చిపెట్టుకున్న గద్దర దుఃఖంతో బోరుమంటే వాళ్ళకు చాలా తృప్తి ఇచ్చేదేమో. కానీ నేను అంత బాధలో లేను నాన్న, ఎలా నటించనలా? అల్లరిగా మాట్లాడిస్తోంది పరిపూర్ణ. వింటూ ఆమె కబుర్లు వింటూ నవ్వుతూ చాలాసేపు కూతుర్తో గడిపాడు ఆయన. తేజ గురించి చెప్పాలనిపించింది, కానీ ఎందుకో చెప్పలేకపోయాడు. ఈ 4 రోజులు సెలవులైపోగానే వెళ్ళిపోతుంది. ఈ వాతావరణంలో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఆ పిల్ల ఉండాలని కూడా కోరుకోలేకపోతున్నాడు తండ్రిగా ఆయన. వెళ్ళిపోతూనే బాగుంటుందనిపించింది. ఎంత విచిత్రం! మనిషిని మనిషి ఎందుకు ఇంత బాధ పెట్టుకోవడం? తల్లి వదిన ఇట్లాంటి చుట్టరికాలు అవి ఇచ్చే హక్కులు ఎంత అర్థం లేని అసలు. ఆలోచిస్తూ నిట్టూర్చాడు రాఘవరావు. మళ్ళీ తేజ గుర్తుకొచ్చాడు. తనకు తేజ బంధుత్వం వల్ల దగ్గరవ్వలేదు, కేవలం స్పందన వల్ల దగ్గరయ్యాడు. వెంటనే సులక్షణ జ్ఞాపకాలు. తను ఆ రోజు నిలబెట్టి కడిగింది ఆ పిల్ల. ఆలోచించలేక నిట్టూర్చి నిద్రలోకి జారిపోయాడు రాఘవరావు. పెళ్లి కూతురు సులక్షణ వంకీ వడ్డాణం, సన్నటి నడుము, కళ్యాణం బొట్టు, జూకాలు, బుగ్గం చుక్క, పారాణి, అల్లరి ముంగుర్లు, ముక్త మనోహరంగా ఉంది. 6 అడుగుల అందగాడు, చిలిపిగా నవ్వుతున్న కళ్ళు, ఆకర్షణీయంగా ఉన్నాడు పెళ్లి కొడుకు తేజ. ఎప్పుడో చిన్నప్పుడు కలవడమే కానీ ఆ కుటుంబాల మధ్య రాకపోకలు తక్కువ. రాఘవరావు ఉద్యోగరీత్యా వెళ్ళేవాడు చెల్లెలి ఊరికి అప్పుడప్పుడు. సన్నటి కెంపుంచి తెల్లచీర, నిరాభరణంగా హుందాగా పెద్దమావయ్య పక్కన కుర్చీలో కూర్చుని పెళ్లి చేస్తున్న పరిపూర్ణ వంక పరిశీలనగా చూడనట్టే చూస్తూ మొగుడు వదిలేశాడు దాన్ని అంది అమ్మ. ఇంత అందమైన పిల్లని ఎలా వదిలాడబ్బా అని ఆలోచిస్తున్నాడు తేజ. నాగవల్లి జరుగుతోంది. ప్రతి తంతు పరిశీలనగా చూస్తోంది పరిపూర్ణ. అగ్నిహోత్రం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా అన్నీ జరిగిపోతున్నాయి. అర్థం తెలియని మంత్రాలకి, అబద్ధపు ఓట్లు సత్యాలకి, ఇద్దరు మనుషులు కలిసి బతకడానికి ఇంత హడావుడి, ఇంత ఖర్చు అవసరమా? తీరా వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారన్న గ్యారంటీ ఈ పన్నిట్లో ఎవరైనా ఇవ్వగలరా? ఆలోచిస్తోంది పరిపూర్ణ. ఆ అమ్మాయి పెద్దమావయ్య కూతురు కదూ, ఆవిడ భర్త మెల్లిగా సులక్షణని అడిగాడు తేజ. నాగవల్లి పెట్ల మీద కూర్చున్న సులక్షణకు జరిగిందంతా గుర్తుకొచ్చింది. ఆ జరిగిన మొత్తం సంఘటనలో సులక్షణకు అప్పటికి పెరిగిన సంస్కారానికి చాలా చాలా తక్కువ అర్థమైంది. బామ్మ చెప్పినట్టు పరిపూర్ణ మొగుడిని వదిలేసింది. పట్నవాసం వేషాలు ఎక్కువ, నాగరికత ముదిరిపోయింది. ఈ మాటలే గుర్తుకొస్తున్నాయి. అంత ప్రత్యేకంగా కనిపించే పరిపూర్ణను తలుచుకుని అప్పుడప్పుడు బామ్మ పాపం దిగులు పడేది. బంగారు బొమ్మేనా మనవరాలు అంటూ కన్నీళ్ళు పెట్టుకునేది. అలాంటప్పుడు బామ్మ అర్థమయ్యేది కాదు సులక్షణకి. కొంచెం అసూయ కూడా కలిగేది. అందుకే తేజ అడగగానే టపీమని ఘోరమైన సమాధానం ఇచ్చింది. ఆవిడే మొగుడిని వదిలేసిందిగా, మహా అహంకారంలే అని మూతి తిప్పుకుంటూ. ఆశ్చర్యంగా సులక్షణను చూశాడు తేజ. ఆ బంగారు బొమ్మలో ఇంత వైపరీత్యపు హావభావాలా? ఎదురుగా పూలగుత్తిలా పరిపూర్ణ ఎవరితోనో మాట్లాడుతూ నిశ్శబ్దంగా నవ్వుతూ. అప్పుడే పరిపూర్ణను గురించి ఆలోచించడం ప్రారంభించాడు నాగవల్లి పెళ్లి కొడుకు. పెళ్ళైన సంవత్సరం దాకా సులక్షణ కాపురానికి వెళ్ళలేదు. తేజ రీసెర్చి, తాతయ్య అనారోగ్యం, మూఢమి ఇలా గడిచిపోయే రోజులు. మున్నిద్దర్లప్పుడు ముడుచుకుపోయిన సులక్షణ అందంగా విచ్చుకుని తన జీవితాన్ని ఎలా అలరిస్తుందా అని రకరకాలుగా ఊహించుకుంటున్నాడు తేజ. భావుకుడు, చదువుకున్నవాడు, సంస్కారవంతుడు, మిగతా జనాభా కన్నా నేను చాలా ప్రత్యేకమైన వ్యక్తిని అన్న గొప్ప అహంకారం ఉన్నవాడైన తేజలో అణిగి నిద్రాణమైన శృంగార రసాస్వాదం చాలా ఉండేది. అతడు ఓరచూపులతో చాలామంది స్త్రీల్ని పరిశీలించేవాడు. చూడ్డానికి మౌనంగా, అందంగా, గౌరవప్రదంగా కనబడే అతనిలో చాలా చిలిపి ఆలోచనలు, అంతర్లీనమైన శృంగారపరమైన కోరికలు చాలా ఉండేవి. గౌరవించలేని ఏ విషయాన్ని, మనిషిని, వస్తువుని కూడా ప్రేమించలేని ఔన్నత్యం ఉన్న అతను తన మేధస్సుని, మనస్సుని స్పందించగల విషయంపై మాత్రం చాలా చనువు ప్రదర్శించేవాడు. తను కోరుకున్నది సాధించేదాకా నిద్రపోయేవాడు కాదు. ఈ పట్టుదల అతని విద్యా సముపార్జనకు చాలా చాలా పాజిటివ్గా ఉపయోగపడింది. తాతయ్య చంద్రశేఖరం గారు చనిపోవడంతో ఆ మండువా ఇంటి నిట్టాడ కూలిపోయినట్టుంది. ఆయన మంచం మీద ఉన్న ఆ ఇంటి మానవీయతకు భంగం కాలేదు. కానీ ఆయన లేరు అన్న భావన ఆ ఇంట్లో చాలా చాలా మార్పు తెచ్చింది. పేదోడని ఇన్న మహాలక్ష్మి అని ఆయన పేరు పెట్టుకున్న ఆవు చచ్చిపోయింది. వాకిట్లో కట్టిన కంకులు నల్లబారాయి. భోషణం పైన పెట్టిన ఏనాటి చిలకలు కూడా
ఎవరి తొందరపాటు వల్ల జారిపడిపోయింది. దేవుడు ద్వీపం పెట్టనా బామ్మ అని సులక్షణంగా అంటే, ఎందుకే అమ్మా దేవుడే చచ్చిపోయినప్పుడు అని బావురుమన్నది సూరమ్మ. ఎప్పుడైనా పెట్టే దీపం మిణుకు మిణుకుమంటున్న దేవుడి గుడిలో మసిబారిన చీకటి. అదే చూస్తూ ఆలోచిస్తూ పడుకునేది సూరంబామ్మ. తన జీవితం తప్పప్పులు క్షమించుకునే సంస్కారం ఆమెకు లేదు. కానీ ఆయన లేని తను ఏమిటో అర్థమైపోయింది ఆవిడికి. భర్త లేని జీవితం, వైధవ్యం, ఎంత పాపం చేస్తే తప్ప ముఖాన్ని రాసి ఉండదనే మూర్ఖత్వం, ఈ రెండింటితో నిరసించిపోయింది ఆవిడ. కానీ ఆయన నీడన చెల్లిన ఆమె అహంభావం, పెద్దరికం, మూర్ఖత్వం ఆయన లేకపోగానే బయటపడ్డాయి. ఆమెను తెలియని నిస్సత్వం ఆహ్వానించింది. వికలమైన మనసుతో తన దగ్గరున్న సులక్షణకు ఏం చెబుతోందో, భవిష్యత్తులో ఆ మాటలు ఆమెను ఏ దారి తీస్తాయో ఆలోచించకుండా మాట్లాడేది సూరమ్మ. మంచం పెట్టిన మనిషికి సేవ చేయడం ఎంత కష్టమో సులక్షణకు అర్థమవుతోంది. ఎంతమంది పనివాళ్ళున్నా బాధ్యత వహించడం ఎంత భరింపరాందో తెలుస్తుంది. బామ్మకి నేనంటే ప్రేమ, బామ్మలేంది బతికేమిటి అనుకునే సులక్షణ తీరా బాధ్యత, బాధ కలిగితే ప్రేమలు మిగలవని తెలుసుకోలేకపోయింది. విసుగు పుడుతోంది ఆమెకి బామ్మను చూస్తే. దానికి తోడు బామ్మ దగ్గర కూర్చున్నసేపు మగవాడు ఆడదాన్ని కేవలం కోరికతోనే చూస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, మగవాడంత ముదరష్టపడ్డ లేడు ఇట్టడి కబుర్లు చెప్తుంటే, చిన్నమ్మగారు ఇటు రండి, మల్లెపూలు కట్టుకుందరు కానీ అని ఇలాంటి సాకులతో పెట్టి బయటికి పిలిచేది రాజమ్మ. ఆ మాటలు వినకండి అమ్మాయి గారు, అన్నీ తెలిసిన వాళ్ళ మాకే బుర్ర తెలిగిపోతుంటే చక్కగా కాపురానికి పోల్సిన మీకు ఈ మాటలేంటమ్మా, ముసలమ్మ చాదస్తం కాకపోతే అని దులపరించి పారేసేది రాజమ్మ. కానీ ఏం చేయాలో సులక్షణకి అర్థమయ్యేది కాదు. భర్తను ఊహించుకున్నప్పుడల్లా తన మణికట్టుపై అతని పట్టులోని బిగింపు, అతని కళ్ళల్లో కోరికల మెరుపు చూడలేక తన కళ్ళు దించుకోవడం, ఇటువంటి ఆలోచనలు వచ్చి ఒళ్ళు జలతరించిపోయేది ఆవిడికి. బామ్మ పోవడం, బంధువుల చుట్టాల హడావిడి, వీటి మధ్య విపరీతంగా దుఃఖపడే సులక్షణ. ఓదార్చేవారు ఎక్కువైన కొద్దీ, సానుభూతులు అర్థమైన కొద్దీ ఆమెకు దుఃఖ ప్రదర్శన మరింత ఎక్కువైంది. ఆ మనవరాలి గతి అట్ట అయింది. ఆ పిల్ల జీవితం అన్నా బాగుంటే బాగుండు, భారాలు చేస్తూ దీర్ఘాలు తీస్తూ మాట్లాడేది మున్సబు గారి భార్య. మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తూ ఒక్కసారి తలెత్తి చూసింది సులక్షణ. వంటింటి గుమ్మానికి ఆనుకుని ఆమెని పరీక్షగా చూస్తోంది పరిపూర్ణ. ఆ రోజు 10వ రోజు. అంతమంది బంధువుల హడావుడి మధ్య, వచ్చేపోయే వాళ్ళ పరామర్శల మధ్య ఆ ఇంట్లో ఎంత వెలుతురు పోయిందో అర్థమైంది పరిపూర్ణకి. తాతయ్య పోగానే కొంతమంది మనుషులు కేవలం విడిగా వ్యక్తులు కారు, సంస్థానాలు వంటి వారు. వారి చుట్టూ బోల్డంత జీవితం అల్లుకుని ఉంటుంది. వారి నీడల్లో బోల్డని కుటుంబాలు చేరి తీసుకుంటాయి. వాళ్ళు ఒక తరానికి, ఒక జీవన పద్ధతికి ప్రతినిధులు. అందరూ అలా ఉండలేరు. కానీ తాతయ్య, బామ్మ అట్లాంటి వారు. మంచు చెడు చాలా అనుభవాలు, అనుభూతులు ఆ ఇంటిని ఆవరించి ఉన్నాయి. అమ్మగారు పులుసులో కానపకాయలు అయినా అడుగుతున్నాడు వంట ఆయన. పెట్రోమాక్స్ లైట్లు తొడవండర్రా, పిల్లా జల్లా ఉండే కొంప, కరెంటు గ్యారంటీ లేని ఊరిది, దూరపు బంధువు పాలేర్లకు పురమాయిస్తున్నాడు. చద్దన్నాలకు పిల్లలకి ఆవకాయ తీసి పెట్టండి వదిన, మేము ముట్టుకోకూడదు కదా. వంటింట్లో ఏదో గోల. ఏ విషయం, ఏ అవసరం, ఏది ఎవరు చావుతోనో ఆగదు. ఆలోచిస్తూ చూపు తప్పించుకుని సులక్షణను చూసింది పరిపూర్ణ. ఇంటి మధ్యలో ఒంటరిగా నిస్సహాయంగా ఉబ్బిన కళ్ళతో పసిపాపలా చూసింది సులక్షణ. ఆ కళ్ళల్లో వేలతనానికి కదిలిపోయింది పరిపూర్ణ. 2 చేతులు చాచింది. పూర్ణ అంటూ ఒక్కసారి ఆమె కౌగుల్లోకి వచ్చింది సులక్షణ. బావురుమంది. తన ఒళ్ళో పడుకుని పులకలింతగా దుఃఖపడుతున్న ఆ పిల్ల బాధలో ఎంత ఇన్సెక్యూరిటీ, ఎంత భయం ఉన్నాయో అర్థమైంది పరిపూర్ణకి. ఆమె చెయ్యి భయం లేదన్నట్లు సులక్షణ వెన్ను మీద రాస్తుంది. ఆదమర్చి ఆమె ఒళ్ళు నిద్రపోయింది సులక్షణ. పూర్ణ తండ్రి పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది. ఆయన కన్నుల్లో తడి. కూతురు పక్కన కూర్చుని మెల్లిగా నిద్రపోతున్న సులక్షణ తల తన ఒళ్ళోకి మార్చుకుని ఆ పిల్ల తల మీద నిమురుతూ కూర్చున్నాడు. తండ్రి కళ్ళల్లో ఆప్యాయత, ఆర్ద్రత, దగ్గరతనం. సులక్షణని ఈయన బయటపడకుండా ఇంత ప్రేమిస్తున్నారా అని ఆశ్చర్యపోయింది పరిపూర్ణ. మావయ్య, తేజ పిలుపుని గబాలా లేచింది పరిపూర్ణ. ఎప్పుడొచ్చావురా? సెలవు దొరకలేదన్నారు. మేనలోడు చెయ్యి అందుకుంటూ అన్నాడు రాఘవరావు ఆప్యాయంగా. అవును, ఇందాకే వచ్చాను. సులక్షణ ఏమిటలా? ప్రశ్నార్థకంగా పూర్ణం చూస్తూ అడిగాడు. ఏం లేదురా, ఏడ్చేడ్చి అలసిపోయింది అన్నాడు మావయ్య. అంతే కదా, నేనేమో అని భయపడ్డాను. నువ్వులే మావయ్య, నేను నా గదిలో పడుకోబెట్టుకుంటాను. వద్దు, లేపకు తేజ ఆదుర్దగా అన్నాడు రాఘవరావు. నవ్వి లేపంలే మావయ్య అని వంగి అతి సుతారంగా పువ్వుల సులక్షణ ఎత్తుకుని గదివైపు అడుగులు వేశాడు తేజ.
తేజ, పిల్ల జాగ్రత్త. అతను అడుగులు తడబడుతున్నట్లు అనిపించి అన్నాడు రాఘవరావు. ఆమెను గుండెలకు హత్తుకుని, పర్వాలేదు మావయ్య, నేనున్నానుగా అన్నాడు తేజ తల పక్కకి తిప్పి నవ్వుతూ. అతను గదిలోకి వెళ్ళిపోయిన ఆ మాటల ప్రభావం ఆ వరండా అంతా ఆవహించినట్లయి ఆలోచిస్తూ అట్లాగే ఉండిపోయాడు రాఘవరావు. ఆ బాధలో, ఆలోచనలో తన పక్కనే ఉన్న తన పరిపూర్ణ ఏమిటి ఆలోచిస్తుందో గ్రహించలేదు రాఘవరావు. గ్రహించుంటే మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్